the studying abroad అనే థాట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పుడు చేద్దామని అనిపించింది? సో నేను బీటెక్లో ఉన్నప్పుడే నాకు ఈ థాట్ ఉండే. బట్ హౌ డిడ్ యూ కమ్ టు అ కన్క్లూజన్ టు గో టు జర్మనీ? బికాస్ చాలా మందికి ఉండే డౌట్స్, పబ్లిక్ యూనివర్సిటీస్ ఆర్ సూపర్ కాంపిటేటివ్, హౌ టు గెట్ ఇన్ టు ఇట్, ఏపీఎస్ ప్రాసెస్, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. జర్మనీ అసలు వెళ్ళాలా వద్దా అనేది కూడా అగైన్ కంట్రీ సెలెక్షన్ ఇస్ లైక్ ఎ హ్యూజ్ డిలమా ఫర్ ఎవ్రీ వన్. సో ఆ కన్క్లూజన్కి ఎలా వచ్చావు? నేను డిసైడ్ అయిన తర్వాత నేను చాలా కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళాను వరంగల్లో. ఆల్మోస్ట్ చాలా వరకు చూశాను. సో మార్గంకి వచ్చిన తర్వాత కంపేర్ టు అదర్ కన్సల్టెన్సీస్ మార్గం ఇస్ లిటిల్ డిఫరెంట్. అప్రోచ్ అనేది డిఫరెంట్ అండ్ కన్సల్టేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉండే. లైక్ అదర్ కన్సల్టెన్సీస్ అది బిజినెస్ లెక్క చూసారు, కానీ మార్గం ఒక స్టూడెంట్కి ఏం కావాలనో తెలుసుకొని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ తోటి ఎలాంటి ఫ్యూచర్ ఉంటే బెస్ట్ అని ఎలా చెప్పేది. How many days did it take, Vijith, for you to get your visa approval? 2 weeksలో వచ్చేసింది వీసా. A lot of them are now looking at Germany as one of the promising destination. They are considering it. So again, you have not been there yet, but still, any advice that you have to them? ఏం చెప్పాలనుకుంటున్నావు? Here is Vijith, one of our students at Margam, going to one of the biggest and most innovative universities in Germany, FAU Erlangen, for an MSc in Autonomy Technologies. It is an intersection of engineering, computer science, and artificial intelligence, where you build the next generation of autonomous systems. Now let's directly hear from Vijith how his journey has been. Hi Vijith, welcome to Margam office. How are you feeling? I'm feeling great, and how are you? All good, Vijith. Let's start with your schooling, and also please mention your grades everywhere. Okay. Because we want the audience to know ante nee profile ela undo vallaku kuda teliyali. Yeah. Schooling ekkada chesavu, then where did you do your engineering, what were your grades like? Okay, so schooling engineering, intermediate, everything is in Warangal. Okay. So school, inter and BTech complete 90% లోనే ఉన్నా. Okay, everything amazing. is 90%. ఇంజనీరింగ్ వచ్చి కిడ్స్ వరంగల్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్, ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అండ్ GPA around 9 ఉంటుంది. I don't know if I should ask this, but what kind of a student were you? I know you are a topper, but were you confused, or you were always this calm that you are now? I'm not confused, but I just observe things. So కామ్నెస్ అన్నది థింగ్స్ అబ్జర్వేషన్ వల్ల అంతే. Okay, super. And right after your college, again, what was your engineering duration? ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్లో ఫినిష్ చేశారు? 2019 to 23. Okay, 23 నుంచి we are working or what? Yeah, వర్కింగ్ చేసే కొన్ని ఇయర్స్ నేను డేటా సైంటిస్ట్ చేసా, బిజినెస్ అనలిస్ట్ చేసా, అండ్ ఇప్పుడు కరెంట్లీ బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్నా. అండర్స్టూడ్. సో వెన్ డిడ్ ద స్టడీయింగ్ అబ్రాడ్ అనే థాట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పుడు చేద్దామని అనిపించింది? సో నేను బీటెక్లో ఉన్నప్పుడే నాకు ఈ థాట్ ఉండే. బట్ నా లాంగ్ టర్మ్స్ గోల్స్కి అలైన్ అయ్యేటట్టు నేను కొంచెం సెట్ చేసుకున్నా. లైక్ ఆఫ్టర్ కాలేజ్లో ఉన్నప్పుడు, ఆఫ్టర్ కాలేజ్ అండ్ ఇప్పుడు అప్లై చేసేటప్పుడు. సో ఈ ప్రాసెస్ అంతా లైక్ లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఫర్ మై లాంగ్ టర్మ్ గోల్స్ బేసికలీ. సో బీటెక్లో ఉన్నప్పుడు ఐ థాట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు అన్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్. సో వచ్చేసా, అండ్ తర్వాత ఒక ఐటీ కంపెనీకి వర్క్ చేద్దాం అనుకున్నా. బికాస్ నా లాంగ్ టర్మ్ గోల్ వచ్చి వర్కింగ్ విత్ ఆటోనమస్ టెక్నాలజీస్ బేసికలీ. లైక్ కంపెనీస్లో టెస్లా కానీ, న్యూరాలింక్ కానీ అలాంటి కంపెనీస్లో వర్క్ చేద్దామని. సో దానికోసం నేను ఒక ఫౌండేషన్ తయారు చేసుకుంటూ ఉన్నా. వేర్ ఐ కేమ్ టిల్ ది కాలేజ్, లైక్ మాస్టర్స్ చేయడానికి దాకా వచ్చేసిన. సో మాస్టర్స్ ఇప్పుడు ఆటోనమీ టెక్నాలజీస్. సో బేసిక్గా ఫౌండేషన్ అన్నది ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్తో చేశా. అండ్ ఆఫ్టర్ దట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నది కంప్లీట్గా ఇంటర్సెక్షన్ ఆఫ్ AI అండ్ ఇంజనీరింగ్ మధ్యలో ఉన్నట్టు చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ నేను AI ఇంజనీరింగ్ రియల్ టైంలో ఎలా చేస్తామన్నది కొంచెం హయ్యర్ లెవెల్ లెర్నింగ్ కోసం వెళ్తున్నాం. Yeah, the course foundations are also the same, right? Computer science, Yes. artificial intelligence, Yes. and engineering. అంటే ఒక సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కలిపి కంప్లీట్లీ యాజ్ అ సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలో దిస్ విల్ టీచ్ యూ, అండ్ యూ హ్యావ్ ఎ వెరీ పర్ఫెక్ట్లీ అలైన్డ్ బ్యాక్గ్రౌండ్. True. In software you have learned how to build products and how to work in the IT, and then you slowly are transitioning now into an even bigger role. What is the country, I mean all the tech companies, the biggest giants like Nvidia are wanting autonomy engineers. True. Even when you look at automotive companies, the big car companies want such roles, autonomy engineers. Yes. So I love how this is going, where this is going. Yeah, this is where a lot of students will connect with it. How did you come to a conclusion to go to Germany?
బికాస్ చాలా మందికి ఉండే డౌట్స్ పబ్లిక్ యూనివర్సిటీస్ సూపర్ కాంపిటేటివ్, హౌ టు గెట్ ఇన్ టు ఇట్, Yeah. ఏపీఎస్ ప్రాసెస్, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, Yeah. జర్మనీ అసలు వెళ్ళాలా వద్దా అనేది కూడా అగైన్ కంట్రీ సెలెక్షన్ ఇస్ లైక్ ఎ హ్యూజ్ డిలమా ఫర్ ఎవ్రీ వన్. Yeah, yeah. సో ఆ కన్క్లూజన్కి ఎలా వచ్చావు? ఐ నో వీ హ్యావ్ హ్యాడ్ లైక్ మల్టిపుల్ కన్వర్జేషన్స్ ఆన్ దిస్, Yeah. బట్ నీ అండర్స్టాండింగ్ నువ్వు చెప్పగలిగితే బాగుంటుంది. ఓకే, సో జర్మనీ అన్నది నాకు లాంగ్ టర్మ్ ఉంచాలి అనుకున్న ఒక వన్ ఆఫ్ ది కంట్రీస్. నేను అనుకున్న దాంట్లో లైక్ జపాన్ కూడా ఉండే బికాస్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్. బట్ జర్మనీ అన్నది యాజ్ ఎవ్రీ వన్ నో చాలా ఇయర్స్ ఉంచాలి జర్మనీ ఈస్ లైక్ ది టాప్ డెస్టినేషన్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆల్సో ది అటానమీ టెక్నాలజీస్. లైక్ కంప్లీట్గా మనం ఏమైనా ఎంఎన్సీస్ కానీ ఏవి యూస్ అయ్యారు లైక్ బిఎండబ్ల్యూ ఆర్ బెంజ్, అదంతా కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ ఇస్ ఫ్రమ్ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ ఫ్రమ్ జర్మనీ. సో నా లాంగ్ టర్మ్ గోల్స్ కంప్లీట్గా లైక్ ఏఐ అండ్ వీటి చుట్టే విత్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇలా రివాల్వ్ అవుతుంది, విచ్ పర్ఫెక్ట్లీ అలైన్స్ విత్ ది జర్మన్ బ్యాక్గ్రౌండ్. సో అందుకే జర్మనీ అన్నది చూస్ చేసుకున్నా. సో జర్మనీ అండ్ డిసైడ్ అయిన తర్వాత నేను చాలా కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళాను వరంగల్లో, ఆల్మోస్ట్ చాలా వరకు చూసాను. సో మార్గంకి వచ్చిన తర్వాత కంపేర్ టు అదర్ కన్సల్టెన్సీస్ మార్గం ఇస్ లిటిల్ డిఫరెంట్, అప్రోచ్ అనేది డిఫరెంట్ అండ్ కన్సల్టేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉండే. లైక్ అదర్ కన్సల్టెన్సీస్ అది బిజినెస్ లెక్క చూసారు, కానీ మార్గం ఒక స్టూడెంట్కి ఏం కావాలనో తెలుసుకొని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ తోటి ఎలాంటి ఫ్యూచర్ ఉంటే బెస్ట్ అని ఎలా చెప్పేది. లైక్ కాలేజెస్ అన్ని ఏ కాలేజెస్లోకి వెళ్తే బెటర్ ఇలాంటివి బేస్డ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ కూడా అడ్వైస్ ఇచ్చేది. లైక్ బై ది ఎండ్ choice is ours, but వాళ్ళు suggest into that course specifics, sir. Yeah. But I remember from Vijith's conversations, every consultancy that he went to, he approached, వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్కి స్టూడెంట్స్ని ఎలా పుష్ చేయాలి అని అన్ని ప్రయత్నాలు చేస్తారని చెప్పాడు విజిత్. అగైన్ ఈవెన్ బిఫోర్ దట్, లైక్ హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ మార్గం విజిత్? సో చాలా డేస్ నుంచి నేను నిన్ను ఫాలో అవుతూ ఉన్నా ఇన్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియాలో నీ రీల్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో చూసే వీడియోస్ కానీ ఐ ఫెల్ దట్ దే ఆర్ యూనిక్ కంపేర్డ్ టు అదర్ కన్సల్టెన్సీస్. నీ అప్రోచ్ అనేది యూనిక్ ఉండే. సో ఐ థాట్ ఆఫ్ అప్రోచింగ్ యూ అండ్ ఐ అప్రోచ్డ్ మార్గం. Wonderful, good to know. Okay, let's begin with the APS process, the first step. How supportive was the team? Ante every single document a dedicated account manager is assigned to you. In your case, that was Anvita, yes. right? APS దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే your shortlisting, your visa, at every stage, how was your experience? Like if you can briefly talk about all the phases that you went through. ఓకే, సో వెన్ ఐ రీచ్డ్ యూ, జనరల్గా నాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్విత ఉన్నప్పుడు అన్విత క్రియేటెడ్ ఏ డ్రైవ్ విచ్ ఐ ఫెల్ లైక్ ఇట్స్ లైక్ ఏ సెంట్రలైజ్డ్ ఎకో సిస్టమ్ కైండ్ ఆఫ్ థింగ్ వేర్ మీరు అండ్ నేను లైవ్ టైంలో లైక్ ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏమేమి లేవని చూసుకొని అప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేయడం థింగ్ ఈస్ వెరీ గుడ్. లైక్ వేరే కన్సల్టెన్సీస్ వెళ్తే వాళ్ళు జనరల్గా వాళ్ళ కంట్రోల్లో ఉండే డ్రైవ్, యాక్చువల్గా ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయని కూడా తెలియదు. బట్ అన్విత నాకు ఓపెన్ యాక్సెస్ ఇచ్చింది, యాక్చువల్ ఏమవుతుంది ప్రాసెస్ అన్నది అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అవన్నీ నాకు తెలిసేలా చేసింది. ఈవెన్ ఐ షుడ్ నో, రైట్? నాట్ జస్ట్ టు యూ, ఫర్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ ఆఫ్ us, ట్రాన్స్పరెన్సీ ఇస్ వాట్ వీ బిలీవ్ ఇన్. ఒక స్టూడెంట్ ఆన్ బోర్డ్ అవ్వగానే నువ్వే ఈమెయిల్ క్రియేట్ చేసి నువ్వు ఆ ఈమెయిల్ క్రెడెన్షియల్స్ మాకు ఇస్తావు. ఇన్ ఎవ్రీ అదర్ ప్లేస్ ఇట్స్ ద అదర్ వే అరౌండ్. వాళ్ళు క్రియేట్ చేసేసుకొని వాళ్ళు దాన్ని గేట్ కీప్ చేస్తారు. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్స్. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. మనం ఏం అప్లికేషన్స్ పెట్టినా ఏం చేసినా స్టూడెంట్కి ఆ ఈమెయిల్లో వస్తుంది. హీ కెన్ లుక్ ఇట్ అప్ ఎట్ ఎనీ డే. సో ఆ గూగుల్ డ్రైవ్లో కొలాబరేటివ్గా వీ అప్లోడ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అండ్ ఏపీఎస్ ప్రాసెస్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అలా కలెక్ట్ చేసుకున్నాం. సో ఏపీఎస్ అనే కాదు, ఏపీఎస్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్సో ఆ కాలేజ్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అంతా ఒక సెంట్రలైజ్ సిస్టమ్ విచ్ ఐ లైక్ ఇట్, విచ్ విల్ బి ఈజీ టు యాక్సెస్ కదా, మళ్ళీ రిపీటెడ్ ఉండకుండా. అండ్ అగైన్ APS కూడా I think you got it in less than 2 or 3 weeks, right? Yeah, in 2 weeks ago. Super. Moving forward, like how was your shortlisting? Ante in your case, I was your mentor in shortlisting these universities. Yeah. We have not selected many because Vijith was super selective on what he wants to study and our course modules emundalanedi kuda he was super specific, which I loved about him, working with him. And I think we have applied to 3 universities. Yes. FAU Erlangen, Lübeck and University of Stuttgart. Yeah, and he got into all 3 of them, by the way. So how did you like that process? So me segregation of universities first thing, it's a unique approach. Normally మనం
అన్ని కాలేజెస్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటాం, బట్ ఈ సెగ్రిగేషన్ అని చాలా మంది చేయరు. బట్ మీరు పర్సనల్గా తీసుకొని చేశారు. అండ్ ఆల్సో ద బ్యాక్గ్రౌండ్ వర్క్ దట్ వీ డిడ్ లైక్ రిపీటెడ్లీ ఏదైతే బెస్ట్ చాయిస్ అనేది మనం అన్ని పూల్ చేసుకున్నాం కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. And again, I have to tell this, back in law, multiple programs, some we were interested in, బట్ ఆ ఈసీటీఎస్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వట్లేదు. ఎవ్రీ కోర్స్ మాడ్యూల్ ఆ ప్రోగ్రామ్కి మ్యాచ్ అవుతుందా లేదా అని స్పెసిఫిక్స్లోకి వెళ్ళి చూడాలి. జర్మనీ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఈజ్ రియల్లీ అ పెయిన్ఫుల్ ప్రాసెస్ అన్లెస్ యూ హ్యావ్ లైక్ super expertise. Honestly, I can't say that I'm the expert here, but the effort was always there. We were putting in the work and we were reviewing our work and we were continuously improving at every process and at every step. Is what I say. I hope you agree with that. Yeah, I agree. And Vijith, like, why did you choose FIU Erlangen out of the 3 admits that you have? Yeah, out of the 3 FIU Erlangen choose చేసుకోవడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ ఈజ్ నా రీసెర్చ్. నేను రీసెర్చర్ కూడా ఒక పేపర్ కూడా పబ్లిష్ చేశా. సో ఇంకా వేరే రీసెర్చ్ కోసం నేను చూస్తూ ఉంటే యాక్చువల్లీ FIU ఈజ్ ఎ టాప్ యూనివర్సిటీ కంపేర్ టు అదర్ 2, అండ్ FIU ఈజ్ టాప్ ఫర్ రీసెర్చ్. బేసికలీ వేరే యూనివర్సిటీస్ కంపేర్ చేస్తే రీసెర్చ్కి టాప్. సో అది పర్ఫెక్ట్ అలైన్ అవుతుంది, నా కోర్స్ అండ్ రీసెర్చ్ కూడా పర్ఫెక్ట్ అలైన్ అవుతుంది. సో అందుకే FIU సెలెక్ట్ చేసుకున్నాను. అమేజింగ్. అండ్ మూవింగ్ ఆన్, ఐ థింక్ వీసా ప్రాసెస్ ఇస్ అ బిగ్ హాసిల్. టైమ్ లైన్స్ చాలా డిలే ఉంటాయి, స్లాట్స్ దొరకవు. అండ్ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ డన్ ఇస్, మనకు ఒకసారి అడ్మిషన్ రాగానే లేట్ అరైవల్ ఫామ్ అనేది ఫిల్ చేసేసుకున్నాం స్మార్ట్గా. That is truly helping us. Yeah, as we are recording this video, we are in the last week of April and course start date kuda munde undi. We are glad that manam late arrival form fill chesesi anni processes finish chesi manchi pani chestunnamu. Now talking about visa process, how supportive was the team? I want you to talk here. Yeah, it's very supportive. Mostly నేను ఏం చూసుకోలే, అంటే లైక్ కంప్లీట్గా వీసా టీమ్ అనేది తీసుకున్నా. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్వితానే కంప్లీట్గా చూసుకున్నది. లైక్ నాకు నో స్ట్రెస్ బేసికలీ. There are 3 dedicated people in our visa team apart from her counselor Anvita. So students signed up for the summer intake and we had very little time. Ante aa takkuva time lo kuda we ensured that all of his process is in place. మన సైడ్ నుంచి అయితే ఏ డిలేస్ లేకుండా ఎంత వరకు పాసిబుల్లో అంత ట్రై చేసాము. అగైన్ సిఎస్పి పోర్టల్లో డిలే సంథింగ్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, వీ కాంట్ కంట్రోల్ ఇట్. సో వీసా అలా అయింది. అండ్ హౌ మెనీ డేస్ డిడ్ ఇట్ టేక్ విజిత్ ఫర్ యూ టు గెట్ యువర్ వీసా అప్రూవల్? 2 weeksలో వచ్చేసింది వీసా. 2 weeksలో వచ్చేసింది. హౌ వాజ్ అ టైమ్ లైన్? అంటే మనము సిఎస్పి పోర్టల్లో స్లాట్ దొరకడానికి ఎంత టైం పట్టింది, ఒకసారి ఆ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉండే, బ్రీఫ్గా ఒకసారి చెప్పగలుగుతావా? యా, నాకు సిఎస్పి పోర్టల్లో దొరికిన స్లాట్ ఒక నేను 1 day చెక్ చేస్తే దొరికేసింది. సో స్లాట్ దొరికిన తర్వాత నాకు ఒక 3 to 4 daysలో షెడ్యూల్ అయిపోయింది విఎఫ్ఎస్లో. విఎఫ్ఎస్లో నేను వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని వీసా పాస్పోర్ట్ తీసుకొని అదంతా ప్రాసెస్ కావడానికి ఒక 4 days పట్టింది. 4 days తర్వాత బ్యాక్ టు బ్యాక్ అంటే వర్కింగ్ డేస్లోనే ఒక ఎవ్రీ డే అప్డేట్ వస్తూ నాకు ఒక రోజు వచ్చేసేది. 2 weeks this entire process took about 15 days. Yeah, 14 all to 15 combined. days. Yeah. If you're only talking about days, not working days, 15 days putting entirely. So yeah, that's how the journey has been. And specifically, how was your account manager Anvita? Like, how was your experience working with her? షీ ఈజ్ సూపర్ సపోర్టివ్. బేసికలీ నేను ఏ టైంలో కాల్ చేసా కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. ఇన్ కేస్ ఎనీ డిలేస్ ఉన్నా కూడా నా సైడ్ నుండి షీ ఈస్ కంటిన్యూస్లీ కాంటాక్టింగ్ మీ ఫర్ ది అప్డేట్. నో స్ట్రెస్ లేదు, ఏం లేదు, స్ట్రెస్ ఫ్రీ అండ్ ఫ్లెక్సిబుల్. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్లో షీ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్. ఐ షుడ్ థ్యాంక్ హర్ బేసికలీ. Yeah, for anybody watching this video now, Vijith, a lot of them are now looking at Germany as one of the promising destinations and they are considering it. So again, you have not been there yet, but still, any advice that you have to them, ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్లీజ్, it's all yours. సో జర్మనీ వెళ్ళిన వాళ్ళతోటి నేను లింక్డ్ఇన్ అలా అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయితే వాళ్ళు మనం ఈజీగా చేసుకోవచ్చు అది ఇది అన్నారు. బట్ నేను కూడా ఒక 1 week అట్లా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశా. దెర్ ఆర్ మెనీ యూనివర్సిటీస్ అండ్ మెనీ కోర్సెస్. అది మనకు అలైన్ అవుతుందా కాదా అన్నది మళ్ళీ మనం వెళ్ళి అప్లై చేసేంతవరకు తెలియదు. కొన్నిసార్లు రిజెక్షన్స్ కూడా వస్తుంది. అండ్ ప్రాసెస్ వెరీ లాంగ్ అండ్ కాంప్లికేటెడ్ బేసికల్లీ. సో సిన్స్ టైమ్ లైన్ ఈస్ వెరీ క్రూషియల్ హియర్, ఒక ఎక్స్పర్టైజ్ లాంటి కన్సల్టెన్సీ లైక్ మార్గంకి వచ్చిన తర్వాత దే డిడ్ ఏ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. వేర్ నేను యాక్చువల్గా ఇది మిస్ అయి ఉంటే బేసికల్లీ నేను
మేబీ వింటర్కి వెళ్ళేటోని. మార్గంకి రావడం వల్ల ఏమైందంటే ఆ టైం లైన్ అన్నది తగ్గిపోయింది, ఆ ప్రాసెస్ టైం లైన్ అన్నది. సో నేను వింటర్కి వెళ్ళేది ఇప్పుడు ఆ సమ్మర్కి వచ్చేస్తున్నా జర్మనీకి. యా, అగైన్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్మార్ట్నెస్, మనం స్మార్ట్ అయితే చేసుకోవడం అదంతా కాదు గైస్. బ్యాక్గ్రౌండ్ Vijith is a gold medalist, by the way, in Kids Warangal. That is not the part here, but the process is like he mentioned, it is long and complicated. True. When you take such help, చాలా మంది ఇంటెక్స్ మిస్ చేసుకుంటారు, టైమ్ లైన్స్ డెడ్ లైన్స్ మిస్ చేసుకొని. దిస్ ఎక్స్పర్టీస్, ఐమ్ నాట్ సేయింగ్ ఓన్లీ అస్, బట్ ఎనీబడి హూ హాజ్ లైక్ గుడ్ సోషల్ ప్రూఫ్ అండ్ హ్యావ్ డన్ గుడ్ వర్క్ కన్సిడర్ చేయడం తప్పు కాదని అంటును. బికాస్ whatever money that you're putting in, that ROI will always be there in terms of money గానీ, in terms of time గానీ, ROI అనేది వచ్చేస్తుంది మీకు naturally. Is the summary, I think so, what Vijith it's also worth wants basically. to say. It's worth considering Margam basically. నా టైం లైన్ అన్నది తగ్గిపోయింది, అండ్ ఆల్సో నా బ్యాక్గ్రౌండ్ వర్క్ తగ్గిపోయింది, అండ్ ఇట్ మేడ్ మీ ఈజీ టు గెట్ ఇన్ టు వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ బేస్డ్ ఆన్ మై బ్యాక్గ్రౌండ్. Lovely, Vijay. And for this specific course, Autonomy Technologies, it is the most reputed program in the world, and can't be enough proud of you, Vijay. Thank you. So glad we were part of your journey and did our little work and help you get there. Thank you. And congratulations, all the best with this journey. Hope to keep in touch and sign up you as a Margam mentor and help more students in this journey. సో విజిత్ని ఒక ఆటోమోటివ్ కంపెనీ టెస్లా, బిఎంవి, మెర్సిడీస్లో చూస్తానా, లేదా ఒక ఏఐ కంపెనీ ఎన్విడియాలో చూస్తానా, లేదా ఒక ఆటోమేషన్ కంపెనీలో చూస్తానా అనేది ఆసక్తిగా ఉన్నాను. కంగ్రాచులేషన్స్ విజిత్. థ్యాంక్ యూ. సో లెట్స్ ఎండ్ దిస్ వీడియో విత్ అవర్ సిగ్నేచర్ లైన్, ఎవ్రీ డ్రీమ్ డిజర్వ్స్ ఎ మార్గం.